ఇందుకూరుపేట మండలం పాములవారిపాలెంలో రైతులకు ఉన్న ఉమ్మడి బండ్ల బాటను రీసర్వేలో అల్తురి శివారెడ్డి అనే వ్యక్తి తాండ్ర మీరయ్యకు 10 సెంట్లు ఉమ్మడి బల్ల బాటను దొంగ డాక్యుమెంట్లు సృష్టించి తాండ్ర మీరయ్య పేరు మీదకు మార్చుకుని రైతులను పొలాల్లోనికి పోనివ్వకుండా కంచె వేశారు. ఇదేమిటని అడగ్గా తాండ్ర మీరయ్య తన కొడుకు కిరణ్ ఈ 10 సెంట్లు ఉమ్మడి బల్ల బాట మా వరకే సొంతమంటూ రైతులకు ఎటువంటి హక్కు లేదు అని బెదిరిస్తున్నారు. రైతులు 1985లో రైతులకు బ్రిడ్జి దగ్గర నుంచి ఉమ్మడి బల్లబాట చివరి వరకు అందరూ హక్కుదారులైనని రాతపూర్వకంగా రాసి ఇచ్చి డాక్యుమెంట్లు ఈ రోజు 1995లో కొన్న తాండ్ర మీరయ్య రైతుకి ఎలా పూర్తి హక్కు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పొలాలకు ఉమ్మడి బల్లబాట చూపించాల్సిందిగా అధికారులు ప్రాధేయపడుతున్నారు. ఆర్డీఓ ఎంఆర్ఓ ఈ ఉమ్మడి బల్లబాట విషయంలో పూర్తిగా విచారించి రైతుల పక్షాన న్యాయం ఉందని రైతులకు న్యాయం చేయాలని చూస్తుంటే తాండ్ర మీరయ్య అనే వ్యక్తి తన దగ్గర ఉన్న ధన బలంతో అధికారులను సైతం బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనిపై కలెక్టర్ తగు చర్యలు తీసుకుని రైతులకు న్యాయం జరిగేలా చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సృష్టించి అందులో మా సంతకాలే వాళ్లే పెట్టుకొని మా ఉమ్మడి బల్లబాట మీకు ఎటువంటి సంబంధం లేదు, శివారెడ్డి అనే వ్యక్తి ఆ కుటుంబంలో ఒకరైన శివారెడ్డి అనే వ్యక్తి మాకు అమ్మినాడు కాబట్టి ఇందులో మీకు ఎటువంటి బలబాట లేదని మాకు బెదిరిస్తూ తెగేసి చెప్తున్నారు. కోర్టులకు వెళ్లి 30 లక్షలైనా సరే 40 లక్షలైనా సరే ఖర్చు పెడతానంటున్నాడు, కానీ మాకు మటుకు బల్లబాట ఇవ్వని అంటున్నాడు. అధికారులందరూ గమనించి మాకు మా మధ్యతరగతి పేదలకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. దారుని నాకు 1 ఎకరా ఉంది, కానీ వాళ్ళు దాటుకొని నేను లాస్ట్లోకి పోవాలా, కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మీరయ్య కొడుకు. మాకు ఆ ఇబ్బంది లేకుండా మాకు న్యాయం చేయాలా, బాటల గురించి పోయేదానికి లేదు అని అటకాయింపులు చేస్తున్నాడు. అదేదో మంచి మీద పోయి మంచి మీద వస్తే తప్ప లేకుండా ఉంటే మమ్మల్ని పానిచ్చేటట్లేదు రైతుల్ని. మీరెవరి దగ్గర పొలాలు కొన్నారు? ఆల్తూరు శివారెడ్డి వాళ్ళ కాడ, శివారెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కాడ కొన్నాం. ఇప్పుడు కొన్నారు? కొన్ని 40 సంవత్సరాలు అయిపోయింది. మీకు అప్పుడు ఉమ్మడి బల్లబాట ఉందా? ఉంది. మీ కాగితాల్లో రాసిచ్చినారా? కాగితాల్లో రాసిచ్చున్నారు, కానీ ఇప్పుడు అది పెండింగ్ పెడుతున్నారు. మొదట్లో అందరూ కొన్నాక ఆయన మేర కొనేటప్పుడు లాస్ట్ లో ఆ బాట వారికి ఆయనకి హక్కుదారుడు ఆయనని నిర్ణయిస్తున్నాడు. దిగుదాలు మేము పోవాలి ఆ బాట దాటుకొని, అదేమంటే పోండి రాండి అంటున్నాడు. ఇక్కడ ఉండే బ్రిడ్జి మీకు అందరికి సంబంధించి వేశారా? అందరికి హక్కు 70-80 ఎకరాలకు ఉంది బ్రిడ్జి వారికి హక్కు. ఇప్పుడు బ్రిడ్జి మీద నుంచి మిమ్మల్ని పానీయట్లేదా? పనిచ్చే వాటం కనపడలే మమ్మల్ని. మీరు ఎలా సేద్యాలు చేసుకుంటున్నారా? కానీ ఇప్పుడు వారు జరుగుతుంది, ఇక నెట జరుగుతుందో ఇప్పుడు మాకు వాళ్ళు ఆసాములు వాళ్ళు వచ్చి మాకు న్యాయం చెయ్యాలా. న్యాయం చేయకుండా మేము ఎక్కువ రోజులు సేద్యం చేయలేము, బీడు పెట్టుకోవాల్సి వస్తుంది. అధికారులు మీకు న్యాయం మీ పక్కన మీకు మీ కాగితాలను బట్టి పరిశీలించారు, కానీ ఇదిగో చేస్తాం అదిగో అని అన్నారు వాళ్ళు. వాళ్ళకి కూడా ఏదో వీళ్ళు వాళ్ళ మాటలు విని ఏదో చేస్తున్నారు. మాకు ఇటు దాకా లంచాలు పెట్టి మాకు ఇటు దాకా రానిచ్చే వాటం కనపడలేదు. అది మీరే న్యాయం చేయాలా, మమ్మల్ని మాకు హక్కు కల్పించాలా. నేను పాములపాలెం వాకా టాచాషని నేను కొని 40 సంవత్సరాల పైన అయింది. ఇప్పుడు ఏమంటే మొన్న రీసర్వేర్ చేసి ఇప్పుడు అప్పటి ఉమ్మడి బల్లబాట అని మా కాగితంలో కూడా పెట్టుంది. మొన్న రీసర్వేర్ చేసినప్పుడు దాన్ని కూడా ఎక్కియాలి మేరయ్య అంటే అది ఎంత దూరం నేను ఎక్కిస్తావు నేను ఎక్కినని చెప్పాడు. ఇప్పుడు ఏమంటే మొదట్లో రొంతుంటే ఆ భూమిని ఆయన సొంతంగా రాన్ చేసుకొని మాకు ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు. ఒకసారి చూడండి ఏ విధంగా కంచేస్తున్నాడు. మా ఉమ్మడి బాటని ఆక్రమించుకొని దొంగ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అందులో మా సంతకాలు దొంగ సంతకాలు అతనే పెట్టుకొని సర్వేర్ సహాయించుతో ఆనాడు ఎక్కిచ్చేసుకొని ఈనాడు మాకు ఎక్కించడానికి లేదు, నాకే హక్కు ఉందని చెప్పి వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి శివారెడ్డి అనే వ్యక్తి మాకు అమ్మాడని ఈ విధంగా మాకు చెప్తున్నాం. చూడండి సార్ కంచె ఏ విధంగా వేసేది చూడండి. ఇదేనా న్యాయం, ఇదేనా ధర్మం చెప్పండి. ఈ వ్యక్తి ఏ విధంగా మాకు ద్రోహం చేస్తున్నారో గమనించండి. కంచెలు వేసి ఈ విధంగా ఇది చేస్తుంటే మేము ఎలా పొలాలకు వెళ్ళి ఏ విధంగా మేము పంట పండించుకోవాలి, ఏ విధంగా చేయాలా. 85లో మాకు రాసిచ్చున్నారు, 85లో 95లో ఏ విధంగా నువ్వు రాయించుకుంటావు? నువ్వు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి 2024లో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి నువ్వు ఈ విధంగా మమ్మల్ని అన్యాయం చేయడం ఎంతవరకు న్యాయం చెప్పు. అందులో మా సంతకాలు మా రైతుల సంతకాలు పెట్టుకొని ఈ విధంగా సర్వేరు నువ్వు సహాయంతో ఈ విధంగా నువ్వు మొత్తం బాటంతా నువ్వు మాకు రావాల్సిన బాట అందరూ పోవాల్సిన బళ్ళ బాటని నువ్వు ఎక్కించేసుకొని ఈ విధంగా మాకు అన్యాయం చేస్తావు నువ్వు.
ఇదేనా నీ ధర్మం న్యాయమా? లంచాలు పోసి మనం చూసే ఎంఆర్ఓ సారు ఆర్డీఓ మేడం గారు మాకు న్యాయం చేయాలని కోరుతుంటే నువ్వు పోయి ఆ ఆఫీసులో పనిచేసే వ్యక్తులకి లంచాలు పోసి మమ్మల్ని అన్యాయం చేస్తావు నువ్వు. దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ల దాకా మొత్తం రైతులందరూ పొలాలు ఉన్నాయి. నువ్వు మొదట్లో తొక్కేస్తే మిగతా రైతులందరూ ఏ విధంగా వెళ్ళాలంటే మొదట్లో నువ్వు లంచాలు పెట్టి వాళ్ళ సర్వేర సాయంతో నాడు నువ్వు ఎక్కించేసుకొని ఈనాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు ఇదే కిలోమీటర్ దూరం వాళ్ళ రైతులు మొత్తం నువ్వు ఎక్కించేసుకొని నాకు సంబంధం లేదు, నాది ఆ బాట, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి శివారెడ్డి అనే వ్యక్తి నాకు రాసిచ్చాడు అని మాట్లాడేది ఎంతవరకు న్యాయమో? ఇదేనా ధర్మం నీకు? ప్రతి ఒక్కరు లంచాలు పోతావు. ఎవరికి నువ్వు లంచాలు పోయింది? నీకు దగ్గర డబ్బు ఉంది, ఇప్పుడు పేదలకు అనాథలకు సాయం చేయి, పుణ్యమని ఉంటుంది. మాలాంటి మధ్య తరగతి పేద రైతులకి కడుపు కొట్టిన తర్వాత నువ్వు ఏం సాధిస్తావు? నువ్వు నీ కొడుకు ఏం సాధిస్తారు చెప్పండి? కంచెలు ఏ విధంగా చేస్తున్నాడు? ఈ విధంగా ప్రతి రైతుకి అతను అడ్డం దొరికితే కంచెలే చేస్తున్నాడు, ఎక్కువ మాట్లాడితే కంచెలే చేస్తున్నాడు. మొన్న మోచాదిరిలు తాకి మీరు బతకండి, నేను చెప్పిన మాట వినాలా, లేకుంటే మీకు ఇదే గతి, నీ కంచెలే చేస్తామని చెప్పేస్తున్నాండి. కంచెలేసేస్తాం మీకు కూడా ఇదే గతి అని చెప్తున్నాను. ఇదేనా ధర్మం? దయచేసి అధికారులకు అందరూ దయచేసి చెప్తున్నా సార్, ఇలాంటి వ్యక్తి మా మధ్యతరగతి రైతులపై అరాచకం గమనించి మీరు మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ప్రశాంత్ రెడ్డి మేడం గారికి దయచేసి మేము రైతులు కోరుకుంటున్నాము, మాకు ఈ విధంగా తాండ్ర మేరయ్య కొడుకు కిరణ్ అనే వ్యక్తులు ఈ విధంగా కంచెలేసి మా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని పోనీయకుండా అడ్డుకుంటున్నాడు. మా రైతులు సాక్షి సంతకాలు అతనే పెట్టుకొని జగన్ రీసర్వే మానాడు సర్వేర్ ద్వారా పెట్టుకొని ఎక్కించేసుకొని మాకు ఈ రోజు మనం బాట పానీయకుండా మీకు సంబంధం లేదు, మీ కోర్టులో తెలుసుకోండి, 30 లక్షలు 40 లక్షలు పెడతాను, అంతేగాని మీకు మాట బాట చేయలేదని చెప్తున్నారు. మేడం గారు దయచేసి మా రైతులు అందరం మీ దగ్గరికి వస్తాం మేడం, మాకు దయచేసి మాకు మీరు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. మా రైతులకి ఇబ్బంది లేకుండా న్యాయం చేయండి మేడం. ఒక తడువు వస్తాము, మా తిరిగే ఓపిక లేదు, మాకు ఒకరు న్యాయం చేయండి. ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మా మధ్య నుంచి మేడం గారు మాకు న్యాయం చేయండి. ఈ యొక్క అరాచకం గమనించండి. తాండ్ర మేరయ్య కొడుకు కిరణ్ చేసేటువంటి అరాచకం మీరు గమనించి మాకు న్యాయం చేసి మా రైతులకి న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాము. చూడండి మేడం ఏ విధంగా కంచెలేస్తున్నారు, మీరే గమనించండి. ఇదేనా కంచెలు? అడ్డొస్తే కంచెలు వేసేస్తున్నాడు, మాట్లాడితే కంచెలు వేసేస్తున్నాడు. నా ఇష్టం చూడ పంపిస్తా, లేకపోతే కంచెలు వేసేస్తా, నా మోచేతిరిల్లు దాకా బతకండి అని మాట్లాడుతున్నారు మేడం. ఇదేనా ధర్మం చెప్పండి? రైతులకి ఎంత అంటే అందరూ పీటీడబ్ల్యూ కాలం దగ్గర ఆక్రమించున్నారు. అది కూడా కొద్దిగా ఉంటే అది మొత్తం ఎక్కించేసుకొని ఆనాడు సర్వే సహాయంతో ఈ మొత్తం మీరే గమనించండి. వచ్చి పీటీడబ్ల్యూ కాలం సర్వే ఎంత ఉందో చూడండి, గమనించి మేము మిగతా ఉండో దాంట్లో మేము మిగతా రైతులందరూ మేము పోవాలి, దిగుదల పోవాలి. మేము ఒకే రైతు పొలం 10-15 ఎకరాలు కొన్నాం, దాంట్లో మేము కొంత కొన్నాం, మిగతా కొంత అతను కొన్నాడు. అతనికి ఒక్కడే హక్కు ఎలా వస్తుంది? ఏ విధంగా వస్తుంది? ఆ మధ్యలో శివారెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా హక్కులు అతనికి రాసిస్తాడు? మేము రైతులం కదా, మేము మీ పొలాలు కొనలేదా? అతను ఒక్కడైనా కొన్నది పొలాలు మాకు.